సో, ఎన్ని సినిమాలు చేస్తా ఉన్నారు? అంటే ఈ మధ్య కాలంలో వరుసబెట్టి సినిమాలు ఆఫర్‌లు వస్తూ ఉన్నాయి. వెబ్ సీరీలు చేస్తూ ఉన్నారు. సో, మిమ్మల్ని ఇట్లాంటి ఒక మంచి పాత్రతోటి గుర్తుపెట్టుకొని ఎవరైనా చెప్పినప్పుడు హ్మ్. అది ఉంటుందా మనసులో? ఒక మంచి పాత్ర చేశామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్‌ని గుర్తుపెట్టుకున్నారు జనం. తప్పగా ఉండదు సార్. మనం గుర్తించారు అనేటువంటిది. తప్పకుండా ఉండదు. బయటికెళ్ళినప్పుడు చెప్తుంటారు. హ్మ్. మొట్టమొదటి చెప్పేది రాజన్న, 'రాజన్న' విజేంద్ర సినిమా ప్రసాద్ గారు. ఆయన పుణ్యమాట తాత ఆయనకి క్యారెక్టర్ అందులో. తాత క్యారెక్టర్ అది దానికి నంది అవార్డ్ వచ్చింది కాబట్టి రాజన్న గురించి చెప్తారు. అందుకని 'విజయేంద్ర ప్రసాద్' గారికి మీరు నాకు ఆయన పాదాభివందనం. ఆయనే నాకు భిక్ష పెట్టింది నాకు. అంతే. హ్మ్. సినిమా ఫీల్డ్‌లో నాకు ఆయన తండ్రి లాంటోడు అంతే ఇంకా. అవును. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. నాకు దేవుడే ఆయన అంతే. అదే. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఆ చాలా సినిమాకి మిమ్మల్ని ఈయనేమైనా డైరెక్ట్ చేసారా? రాజమౌళి కూడా? రాజమౌళి గారు యాక్షన్ సీన్స్ అన్ని ఆయనే చేశారుగా. ఆ యాక్షన్ సీన్స్‌లో మీరున్నారా? ఆయన లేను. చేసారు. లేను. మీరు లేను. లేరు. లేను. లేను. అయితే తర్వాత మళ్ళీ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఒకటి బాగా ఉంది. హ్మ్. తర్వాత 'దేవరాయ' చాలా 'నమ్మమ్మ గారి ఇల్లు' ఇటువంటివన్నీ చేశారు. మంచి డైరెక్టర్స్ అందరూ బాగా నాకు కోఆపరేట్ చేశారు. హ్మ్. ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 'వకీల్ సాబ్' పవన్ కళ్యాణ్ గారితో చేసే అవకాశం నాకు కలిగింది. అదే. దాని తర్వాత వెబ్ సిరీస్ 'రెక్కీ' ఒకటి నాకు మంచి పేరు. ఇందాక చెప్పారు కదా అవును. 'రెక్కీ'. రెక్కి. దాంట్లో పరదేశీ క్యారెక్టర్ నాకు మంచి పేరు వచ్చిందండి. క్లైమాక్స్ మీదే గదా! ఇక. ఆ! అదే. ఆ! ఈ మధ్య 'కలివి వనం' అని ఒకటి చేశాం సార్. 'కలివి వనం' యాక్చువల్ అవును. హ్మ్. అద్భుతంగా దాంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ నాకు. పర్యావరణ పర్యావరణం మీద, పరిరక్షణ. అడవుల మీద ఒక రకంగా చెప్పంటే దాంట్లో నేనే హీరో. హ్మ్. కాకపోతే ఆడిన సినిమా బాగుంది. చూసినోళ్ళు అందరూ బాగుందన్నారు. హ్మ్. ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళలేకపోయింది వెళ్ళలేకపోయింది. సినిమా. అవును. వెళ్ళుంటే ఇంకా బాగుండేది గానీ మరి ప్రజలు ఏది ఆదరిస్తారో ఏదో తెలీదు. పైగా ఆ వారం దాదాపు మోర్ థాన్ 10 ఫిల్మ్స్ ఆ! రిలీజ్ అయ్యాయి. 12 అయినాయి. ఆ! ఆ! దాంతోటి వాటిల్లో వాటిల్లో ఇది కొంచెం ఒకేసారి రిలీజ్ అవ్వటం కూడా కొన్ని సినిమాలకు శాపమే. జాపే. అంతే. ఎందుకంటే జనం దృష్టిలో దాన్ని అవునవును. మైండ్‌లో పడదసలు. ఎన్ని అవును. కానీ సినిమాలొస్తున్నాయి బాగా ఏంటి? తీశాడు. రాజ్ నరేంద్ర గారని ఆయన డైరెక్టర్ చాలా బాగా తీశాడు. హ్మ్. మల్లికార్జున రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఆళ్ళ ప్రొడ్యూసర్స్. వాళ్ళు కూడా ఎక్కడ వెనకాడకుండా హ్మ్. ఆ జగిత్యాల అడవుల్లో తీసాం బాగాను. హ్మ్. నాతో పాటు నాగదుర్గ అని ఆ అమ్మాయి ఫోక్ 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 సింగర్ అవును. ఫోక్ 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 సింగర్. డాన్స్ చేస్తా ఉంటాయి పిల్ల. అవును. యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ నా మనవరాలు క్యారెక్టర్. హ్మ్. ఇద్దరిది మెయిన్ క్యారెక్టర్స్. చాలా బాగుంది. అది అంటే తాత డెఫినిట్‌గా మనవరాళ్ళ కథే. ఆ! ఆ! హ్మ్. హ్మ్. రేపు డెఫినిట్‌గా గద్దర్ అవార్డ్స్‌కి దానికి కొన్ని అవార్డ్స్ వస్తాయి. హ్మ్. ఓకే. ఖచ్చితంగా ఖచ్చితంగా రావాల్సిందే. అవార్డులొచ్చేటువంటి ఆ సినిమా. న్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. పైగా ఏందంటే ఒక సామాజిక స్పృహతో స్పృహతో తీసింది. తీసిన సినిమా అవును. గాబట్టి అవును. ఖచ్చితంగా. అవునండి. కాతే అలాంటి క్యారెక్టర్‌లు చేసినప్పుడు ఆ సినిమాలు గనక ఎక్కువ మంది జనాలు చూస్తే ఇంకొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అవునవును. లేకపోతే కొంచెం మనసుకి కొంచెం ఇబ్బందిగా ఉంటదా? ఇబ్బందంటే ఇంకా కొంతకాలం ఆడుంటే నాకు చాలా బాగుండేదేమో అనిపించింది. హ్మ్. అంత మంచి సినిమా కూడా చాలా బాగా తీశాడు. నా ఫ్రెండ్స్ అంతా ఒక 25 మంది నాతో వచ్చి చూశారు. హ్మ్. ప్రతి ఒక్కరికి నచ్చింది సినిమా. హ్మ్. మామూలుగా కాదండి సినిమా చాలా బాగుంది 'కలియుగం'. మేబీ పబ్లిసిటీ పబ్లిసిటీ కూడా బాగానే లేక చేశారు గానీ, బాగానే ఊరూరెళ్ళి చేశారు. హ్మ్. మరి ఎందుకో మరి అంటే కలివి అనేది ఆళ్ళకి అర్థం కొంతమందికి టైటిల్ కలివంటే వల్ల గూడా కొంచెం కలివంటే ఏమిటి అని అడుగుతున్నారు. హ్మ్. కలివి అనేది ఒక కోడి అండి. హ్మ్. కలివి కోడి అంటారు. కలివి పక్షి. అది అది కనిపించి ఉండేటువంటి వనం. వనం. హ్మ్. అది ఉండే అది వనం అదృశ్యమైపోతుంది డిస్టర్బ్‌గా అని. హ్మ్. ఎందుకంటే పక్షి జాతి గాని, లేకపోతే జంతువులు గాని డిస్టర్బ్ అవుతున్నాయి. అడవిని కొట్టొద్దు. హ్మ్. అడవిని నరకొద్దు. అడవిని పెంచాలి తప్పితే నరకొద్దనే దీని మీద మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడాయన. హ్మ్. అది.